వేసవికాలం వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో నీటి ఎద్దడి షరామామూలైనట్లే తయారైంది. ఇలా శివరాత్రి అయ్యిందో లేదో ప్రజలకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాగునీరు రాక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఇబ్బందిని చెప్పిన అధికారులు ఎంతకీ పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రంను అందజేశారు. పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు గత 10 రోజులుగా నీటి కొరత ఏర్పడి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇవల్ల అక్కడ ఉండాలన్నా వద్దా అనేటువంటి కాడికి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఒక పూట మంచినీళ్ళు లేకపోతేనే విలవిలలాడే పరిస్థితి ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా. మరి వల్ల వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి సౌకర్యాలు లేక అక్కడ నివాసం ఉంటున్నారు. ఒకవైపు ఏమో అసౌకర్యాలకు నిలయంగా మారింది డబుల్ బెడ్రూము, మరొక వైపు కనీసం మంచినీళ్ళైనా దొరుకుతాయంటే మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వేసినటువంటి బోర్లన్నీ కూడా ఆ బోర్ల ద్వారా నీళ్లు రావట్లేదు. ఏదైనా కొత్తగా అదనంగా బోర్లు వేసుకుందామని చెప్పేసి సొంతగా ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడి వాళ్ళు తట్టుకోలేక సొంత చేసుకుంటే కూడా అవి కూడా